హాయ్ అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి గూనే. ఫిష్ ఎగ్ చెనా కర్రీ గురించి ఎంతమందికి తెలుసండి అండ్ ఎంతమందికి ఇష్టం కూడా. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి. దీని ప్రిపరేషన్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. ఈ చేప గుడ్లలో ఉండే పోషకాలు తెలిస్తే దీన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోరండి. ఎందుకంటే అంత మంచిది. చేపలలో ఎంత అయితే విటమిన్స్ ఉంటాయో దానికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట ఈ చేప గుడ్లలో. సో దాని ప్రిపరేషన్ చూసుకుంటూ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ 5-6 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి నూనెలో. సో అది కొంచెం వేగిన తర్వాత ఫిష్ చెనా ఉంటుంది కదా, ఫిష్ ఎగ్, దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని వేసుకున్నాను నేను ఆయిల్లో. సో దాన్ని అలానే ఉంచేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు కలుపుకోండి. సో నేను అలానే కలుపుకొని మూత పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకు అది ఒక 2-3 నిమిషాలు కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దాన్ని మనం మంచిగా బాగా ఎక్కువగా కలుపుకోవాలి. సో ఆ కలుపుకునే ముందు కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి నేను కలుపుకోవడం. ఎందుకంటే అది గట్టి పడిపోతుంది, కొంచెం ఉడికితే గట్టిగా అయిపోతుంది అనమాట. మన కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసినా కానీ ఉడికించినా కానీ ఎంత గట్టిగా అయిపోతుందండి, అంతకన్నా గట్టిగా అయిపోతుంది అనమాట ఇది ఉడికితే. అందుకే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ స్పూన్ వేసుకున్నాను, కొంచెం అట్లా కారం వేసుకున్నాను 1/2 స్పూను. ఎందుకనేది లాస్ట్లో చెప్తా. సో తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఒక 10 మినిట్స్ మనకు అది ఫ్రై అయితే సరిపోతుంది. సో నేను 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. దీంట్లో నేను మసాలా అనేది వేసుకుంటానండి ఇప్పుడు. సో మసాలా వేసుకొని మనం ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ ఎగ్గులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్స్కి టీత్కి చాలా మంచిది, అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది, క్యాన్సర్స్ అనేవి రాకుండా చేస్తుంది, ముఖ్యంగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఐస్కి మంచిది, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కారం తక్కువ ఎందుకు వేసానంటే మా పిల్లలు బౌల్లో వేసి ఇచ్చానండి, స్పూన్ వేసి హ్యాపీగా తినేసారు. తింటారో లేదో అని చాలా డౌట్ ఉండే, కానీ ఎలాగైనా తినాలి అని ఇంటెన్షన్, ఎందుకంటే అదంత మంచిది కాబట్టి. కర్రీ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.